అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కానీ పలు ప్రాంతాల్లో కానీ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు గత కాలంలోన కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు రాజీనామా చేసిన, కొంతమంది చనిపోయిన వాళ్ళు, అలాగే కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇలాగా పలు రకాలుగా ఏదైతే సీట్లు ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ ఈరోజు ఎలక్షన్ అన్నది వస్తుంది అన్న తరుణంలోన ఈరోజు కార్పొరేటర్లని ప్రలోభ పెట్టడము, భయపెట్టడము, బెదిరించటము చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక సింబల్ మీద గెలిచి ఆ సింబల్ కి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీకి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీ అధినేత ఈరోజు ఒక రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్లి ఈరోజు ఏ రకంగా కార్పొరేటర్లు కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లోన ప్రజలే బుద్ధి చెప్తారు. కానీ ఉన్న కార్పొరేటర్లని ఈరోజు ప్రతిపక్షంలోన మేము ఉంటే ఈరోజు మమ్మల్ని పూర్తి స్థాయిలో స్థానిక సంస్థ ఎన్నికల్లోన 98% 2021లో మేము గెలవడం జరిగింది. అటు పంచాయతీలు గాని, ఇటు కార్పొరేషన్లు గాని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇంకా ఉండటం మెజారిటీలోన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు పూర్తిగా ప్రలోభ పెట్టి, వాళ్ళని భయపెట్టి, బెదిరించి ఈ రోజు కార్పొరేటర్లని తీసుకెళ్లటం గాని, కౌన్సిలర్లను తీసుకెళ్లటం గాని చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషనర్ కి తెలియచేయడానికి మా ఎమ్మెల్సీ గారు పెద్దలు అప్పిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు మా అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి గారు, విష్ణు గారు, ఎమ్మెల్సీ రహుల్లా గారు, అందరం మా పార్టీ నాయకులు పెద్దలు అందరం కలిసి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కమిషనర్ గారికి తెలియచేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మా కార్పొరేటర్లందరికీ భద్రత కల్పించాలి, ఎలక్షన్లు సవ్యంగా జరగాలి, జరిగి మళ్లీ ఏదైతే ఇంకొక సంవత్సర కాలం మాత్రమే ఉంది, ఆ సంవత్సర కాలంని ఏ సింబల్ మీదైతే మనం గెలిచామో ఆ సింబల్కి, ఆ పార్టీకి మనం బద్దులుగా ఉండాలి అని ఒక మేయర్గా నేను తెలియజేస్తున్నాను.